ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం సరిగా అందడం లేదని, అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని, తక్షణ సహాయాన్ని వెంటనే అందజేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 10,000 సహాయం దేనికి సరిపోవడం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రైతులందరికీ పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని ఎంపీ రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ ముంపు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఎంపీ పంపిణీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం పెద్ద ఎత్తున ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రవి గారు ఉన్నారు, వారిని అడిగి వరద బాధితులకి అంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల సహాయం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ సంఘటన జరిగినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అవతరించినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుణ్ణి, ప్రతి ప్రజల్ని కూడా కాపాడుకునే విధంగా విపత్తు జరిగింది. ఆ విపత్తు సమయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుండాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మేము కానీ, మా కార్పొరేటర్లు కానీ అందరం ముందున్నాం. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి, వరదలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు అనునిత్యం ఇక్కడనే వండుకుంటూ ప్రజలతో మమేకమై మాకు బీఆర్ఎస్ పార్టీకి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ పోతూనే ఉన్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇప్పేయడం కానీ, ఎక్కువ సదుపాయాలు చేయించడం కానీ, దెబ్బతిన్న ఇళ్ళకు పునరుద్ధరణ కానీ, ఒక్కొక్కరికి ఇప్పుడైతే మునిగిపోయిన వాటికి, నష్టపోయిన వాటికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేయడం జరిగింది హరీష్ రావు గారు. ఇవన్నీ జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వారికి అండగా ఉంటే సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. అంటే ప్రధానంగా ఈ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను బాగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇంకా చాలా చేయాలి. ఇంటికి 10,000 రూపాయలు ప్రకటించారు. అది ఏ మూలకు సరిపోద్దండి. ఇంట్లో వస్తువులన్నీ పోయినాయి. వాళ్ళకు ఒక మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, టీవీ కానీ ఏది లేవు, కట్టు బట్టలతో తప్ప. అది కూడా 10,000 రూపాయలు సరిపోవు. ఇంతవరకు మొదలు కూడా పెట్టలేదు. సత్వరమే మొదలు పెట్టాలని చెప్పేసి కనీసం 2 లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. అది జరిగే వరకు కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తక్షణ సాయంగా చేయాలని చెప్పేసి ఎంపీ గాయత్రి రవి గారు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం.